వెల్కమ్ టు జస్ట్ ఆమె జీసస్. మొదటి తెస్సలోనిక 5:14 అక్రమముగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పుడి. వార్న్ దోస్ హూ ఆర్ అన్రూలీ. వాక్యానుసారంగా సంఘాన్ని కట్టకుండా, వాక్యానుసారంగా సంఘాన్ని నడపకుండా, వాక్యానుసారంగా సంఘంలో జీవించిన వారికి బుద్ధి చెప్పడంటూ బైబిల్ బోధిస్తూ ఉంది. అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో సీమోన్ అనే వ్యక్తి గారడీలు చేస్తూ ప్రజల్ని సంభ్రమాచరణ గురి చేస్తున్నాడు. అంత మాత్రం కాకుండా పేతురు యోహాను ఎదుర కొంత ధనాన్ని పెట్టి పరిశుద్ధాత్మ వరాన్ని కొని అధికార దుర్వినియోగం చేద్దామనుకున్నాడు. కానీ అతని యొక్క అక్రమాన్ని, అతని యొక్క కుయుక్తిని గుర్తించి ఆ ఇద్దరు అతనికి బుద్ధి చెప్పడం జరిగింది. 3వ యోహాను పత్రికలో శిష్యుడైన యోహాను గాయకు ఉత్తరం రాస్తూ ఆ సంఘములో దియోత్రేఫే ఉన్నాడు. అతడు ప్రధానత్వము కోరుచు అనేకులు వెలివేస్తూ ఉన్నాడు. కాబట్టి అతడు చెడు పని చేస్తున్నాడంటూ ఎన్నో హెచ్చరిక చేయడం జరిగింది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 22-23 వచనాల్లో ఆ దినమందు అనేకులు అద్భుతాలు చేయలేదా, ప్రవచించలేదా, దెయ్యములు వెలగట్లేదని చెప్పి నా దగ్గరకు వస్తారు, కానీ అక్రమం చేయవాళ్ళారా నేను మిమ్మల్ని ఎరగరని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు అంటాను చెప్పడం జరిగింది. కాబట్టి సంఘములో అక్రమం నడిచేవారు బుద్ధి చెప్పాలి. ఆమేన్.